ఫ్రెండ్స్, ఆంధ్ర కిచెన్ నిర్మల. ఇప్పుడు ఒక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 4 ఉల్లిపాయలు తరిగి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు. కొంచెం వేగిన తర్వాత చికెన్ 2-3 సార్లు కడుక్కొని ఇప్పుడు వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని కళ్ళుప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు నీరు వస్తుంది కదండి, నీరంతా పోయే వరకు ఉంచాలి. అలా ఎగరేసుకుంటేనే కలుసుద్దండి, అడుగులు పైకి వస్తుంది, ఒక కరెక్ట్తో రాదు. ఇప్పుడు ఇంకా నీరు ఉందండి, ఆ నీరంతా పోయిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు కారం. ఇది మసాలా కారం అండి, 2 స్పూన్లు పడుతుంది. గరం మసాలా, సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకున్నాను. ఒక చిప్ప కొబ్బరి పాలు తీసుకుని పోసుకున్నానండి. ఈ క్వాంటిటీకి ఒక చిప్ప సరిపోతుంది. రెడీ అండి చికెన్ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి. కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను పెట్టే వీడియోస్ మొత్తం వస్తాయండి. ఇప్పుడు బగారా రైస్ అండి. ఇప్పుడు బాస్మతి రైస్ని 1 గంట సేపు నానబెట్టుకుని కడుక్కున్నాను. కడిగి పక్కన పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. గోల్ మసాలా వేసుకొని గోల్ మసాలా, ఒక టమోటా, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొత్తిమీర, పుదీనా, టమోటా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. అల్లం
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 2 స్పూన్లు. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, టమోటా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఆ రైస్ వేసుకున్నాను. ఒక గ్లాస్ రైసు, 2 గ్లాసులు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ రానిచ్చి తీసానండి. కొబ్బరి పాలు కొంచెం ఉంటే పోసానండి. ఇప్పుడు మూత పెట్టి 4 విజిల్స్ టేస్ట్కి సరిపోయినంత కల్లుప్పు వేసుకొని 4 విజిల్స్ నుంచి తీసానండి. రెడీ అయిందండి బగారా రైస్. రెడీ అండి. నా వీడియోకి ఒక కామెంట్ అయితే పెట్టండి, మర్చిపోవద్దు. కామెంట్స్ రావట్లేదండి, అందుకని మరీ చెప్తున్నాను.